గురించి తెలుసు. We know about the shepherds. మనకు గొర్రెల కాపరుల గురించి తెలుసు. We know about the wise men. రోలుగా వారు ఉన్నారు. But కానీ there was one more thing during the Christmas. ఆ యొక్క క్రిస్మస్ కాలంలో ఇంకొక సంఘటన 20వ వచనం Matthew chapter 1. మత్తయి సువార్త కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రార్థనలు యేసు ప్రభువును ఆరాధించే క్రైస్తవ సోదర సోదరీమణులకు కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అధికారికంగా ఈనాడు మన సంస్కృతి అంతా కూడా మతాలు వేరైనా భాషలు వేరైనా కలిసి ఉండాలని ఆలోచనతో అందరూ కూడా మరి కలిసి ఉండాలంటే ముందుగా పాలకులు అన్ని వర్గాల వారితో ఉండాలి. మరి పాలకులు అంటే రాజులు కాకపోవచ్చు, కానీ మీ అభిమానంతో మీ ప్రేమతో గెలిచిన మేము కూడా పండుగలలో భాగస్వాములు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించి మరి ఈ కొత్త ఓవర్లు సృష్టించారు. దీనివలన ఒకసారి మేము ఇక్కడ ఒక ఉన్నతమైన పదవులు ఉన్న మేమే మీతో ఉన్నప్పుడు రేపటి నాడు బయట ద్వేషం పెరగకుండా, ఒక అసహనం పెరగకుండా కలిసిమెలిసి ఉండాలి. ఎవరి మతం వాళ్ళదే, ఎవరి ధర్మం వాళ్ళదే, వారి ఆత్మ సాక్షికి అనుగుణంగా వాళ్ళ ధర్మాన్ని వారు అనుసరిస్తూ ఉంటారని చెప్పి ఒక సందేశం పోవాలనే కారణంతో మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చెప్పారు. మరి రాజకీయాలు రకరకాలుగా ఉంటే కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చి వారిని కూడా మనం గౌరవించుకోవడం. ఇప్పుడు కొత్తగా ఆయన రేవంత్ రెడ్డి గారు నేను కూడా కలవడం జరిగింది. మరి వారి నేతృత్వంలో కూడా ఇది కూడా నిరోధే అన్ని రోజులు మన రాష్ట్రం ముందరికి వెళ్ళాలని చెప్పి మనం భావిస్తాం. అదేవిధంగా మన దేశం బాగుండాలి, సర్వేజనం సుఖభావంతో అందరూ కూడా బాగుండాలి. మరి మళ్ళీ కరోనా అనే మహమ్మారి మళ్ళీ మొదలవుతుందని చెప్పి తెలుస్తాం. ఆ భావంతుని యేసు ప్రభువును అందరూ కూడా ప్రార్థిద్దాం. ఖచ్చితంగా ఈసారైనా కరోనా మన వ్యాక్సిన్ ద్వారానో రకరకాల కంట్రోల్లో ఉండాలని చెప్పి మళ్ళీ ప్రార్థించాలని చెప్పి నేను అందరినీ కోరుతూ, మరి ముఖ్యంగా ఈరోజు కొంత రాజకీయ ఒడిదొడుకున్నా మరి గెలిచి నిలబడి ఇక్కడ ఉన్నామంటే మరి మొదటి నుంచి కూడా ఆనాడు కేటీఆర్ గారు ఇళ్ల పంపిణీ కార్యక్రమాలను కూడా చెప్పడం జరిగింది. సంజయ్ అన్నది కొంత సేవాభావం చూసి కలిసిపోతారు కాబట్టి ఇవ్వాల్సి. మరి మీరందరూ కూడా ఆదరించి ఈనాడు ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాటి నన్ను మరొకసారి గెలిపించినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వక